నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు సైతం తీవ్రమైన హీట్ వేవ్ లేదా వడగాల్పుల ప్రభావంతో అల్లాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్లోని కసౌలీ అడవుల్లో ఊహించని రీతిలో ఒక భారీ కార్చిచ్చు లేదా అడవి మంటలు చెలరేగాయి. ఈ ఎండ తీవ్రతకు ఎండిపోయిన అడవి అంతటా ఈ మంటలు శరవేగంగా వ్యాపిస్తూ పచ్చని తోటలను, హిమాలయన్ ఓక్ వృక్షాలను బూడిద చేస్తున్నాయి. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో మంటలను అదుపు చేయడానికి ఏకంగా భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. అత్యాధునిక చినూక్ MI-17 హెలికాప్టర్లను రంగంలోకి దించి యుద్ధ ప్రాతిపదికన ఆపరేషన్ ప్రారంభించారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? గాల్లోని నుంచి నీళ్లు చల్లుతూ ఎయిర్ ఫోర్స్ చేస్తున్న సాహసోపేతమైన పోరాటం ఎలాంటిదో ఈ ప్రత్యేకమైన కథనంలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. హిమాచల్ ప్రదేశ్లోని సోలన్, కసౌలీ, కంద్ఘాట్ సమీపంలోని క్యారీఘాట్ గ్రామ పరిసరాల్లోని కొండల్లో ఈ భయంకరమైన మంటలు వ్యాపించాయి. కొద్ది రోజులుగా ఇక్కడ ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోవడంతో పాటు తేమ శాతం దారుణంగా పడిపోయింది. దీనికి తోడు అడవి నేలపై దట్టంగా పేరుకుపోయిన ఎండిన పైన ఆకులు ఈ మంటలు వేగంగా వ్యాపించడానికి ప్రధాన కారణమయ్యాయి. స్థానిక గ్రామస్తులు ఎండిన ఆకులను అజాగ్రత్తగా తగలబెట్టడం లేదా ఎవరైనా కాల్చి పారేసిన సిగరెట్ ముక్కల వల్లనే ఈ ప్రమాదం మొదలై ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. చూస్తుండగానే కొండల వెంబడి కిలోమీటర్ల మేర మంటల గీతలు సాగిపోతూ ఆకాశం అంతా దట్టమైన పొగ కమ్మేసింది. రోడ్డు మార్గం ద్వారా అగ్నిమాపక యంత్రాలు చేరుకోలేని అత్యంత కఠినమైన కొండ ప్రాంతాల్లో మంటలు ఎగసి పడుతుండడంతో స్థానిక యంత్రాంగం రక్షణ శాఖ సహాయాన్ని కోరింది. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తక్షణమే స్పందించి ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. ఎయిర్ ఫోర్స్కు చెందిన MI-17 చినూక్ హెలికాప్టర్లు చండీగఢ్లోని ప్రసిద్ధ సుఖ్నా సరస్సు నుండి బాంబీ బకెట్ల సహాయంతో వేలాది లీటర్ల నీటిని సేకరిస్తున్నాయి. సరస్సు నుండి నీటిని నింపుకొని గాల్లోకి ఎగురుతూ మంటలు దట్టంగా ఉన్న కొండలపై కురిపిస్తున్నాయి. కొండల పైభాగంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు అత్యంత సమీపంలో కూడా ఈ మంటలు చొచ్చుకు రావడంతో రక్షణ చర్యలు మరింత ముమ్మరం చేశారు. కేవలం పగటిపూటే కాకుండా రాత్రి వేళల్లో కూడా ఈ ఆపరేషన్ కొనసాగించేందుకు పైలట్లు ప్రత్యేకమైన నైట్ విజన్ గూగుల్స్ ధరించి మరీ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో పాటు భారత సైన్యానికి చెందిన బ్రిగేడ్ దళాలు, హోంగార్డులు, అటవీ శాఖ సిబ్బంది ప్రాణాలకు తెగించి భూమిపై నుండి మంటలు నివాస ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించినప్పటికీ అడవిలోని అరుదైన వృక్ష సంపద వన్యప్రాణులకు అపారమైన నష్టం వాటిల్లింది. కసౌలీ చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రముఖ రెసిడెన్షియల్ పాఠశాలలు, హోటళ్లకు కూడా ఈ మంటల వల్ల ముప్పు వాటిల్లినప్పటికీ సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి వాటిని రక్షించగలిగారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు పడితేనే ఈ ప్రాంతానికి పూర్తి ఉపశమనం లభిస్తుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పర్యాటకులు, స్థానిక ప్రజలు అడవి పరిసరాల్లో ఎలాంటి నిప్పు రాజేసే పనులు చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరి హిమాచల్ అడవుల్లో సంభవిస్తున్న ఈ చారిత్రాత్మక కార్చిచ్చుపై భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్ అందిస్తున్న సేవలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.